వెల్కమ్ టు బిగ్ టీవీ. మనతో ఉన్నారు సిపిఐ జాతీయ నాయకులు, ప్రస్తుతం జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ కె నారాయణ. నారాయణ గారు నమస్తే. నమస్తే. ఈసారి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయాల్సింది ఏంటంటే, ఇప్పటివరకు ఒక కీలకమైన అంటే రాష్ట్ర స్థాయి నుండి విద్యార్థి దశ నుంచి అనేక దశల్లోని మీరు సెంట్రల్ వరకు వెళ్ళారు. ఇప్పుడు ప్రత్యేకంగా కంట్రోల్ కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల లేకపోతే పార్టీ రాజకీయాల నుంచి బయటకు వచ్చినట్టేనా? అట్లా ఉండదు. మాకు సిస్టమ్ ఎట్లుంటుందంటే, ఈ పార్టీ నేను జిల్లా సెక్రటరీ చేశాను, రాష్ట్ర కార్యదర్శి వెళ్ళాను. అంటే నిర్మాణ సంస్థలు, రాజకీయాలు అన్నీ డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. యాక్టివిటీస్ వరకు అన్ని రకాల. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మేమంటే నేను కంటిన్యూ కావడానికి అవకాశం ఉండేది. అంటే 75 years తగ్గాలనేటువంటి ఒక పాలసీగా పెట్టుకొని అందరూ తగ్గాలని సరే అనుకున్నాం. దానిలో నేను కొంచెం కీలక పాత్ర వహించాను. ఎందుకంటే నేను సెక్రటరీ కొంచెం యాక్టివ్గా ఉంటాను. అందుకని వయసు బట్టి కాదు, యాక్టివ్గా ఉన్నానంటే కూడా లేదు. 75 years తగ్గితే కింద ప్రమోషన్స్ వస్తాయి, న్యూ జనరేషన్ వస్తుందని చెప్పి మా ఉద్దేశం. దాని ప్రకారం తగ్గిన మాట వాస్తవమే. తగినాక ఏం చేస్తారంటే, ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ లీడర్స్ ఉండే వాళ్ళకి కంట్రోల్ కమిషన్ ఒకటి ఉంటుంది. 9 మంది మెంబర్లు, దానికి చైర్మన్, సెక్రటరీ ఉంటారు. కంట్రోల్ కమిషన్ వర్క్ ఏంటంటే, వివిధ రాష్ట్రాల్లో పార్టీ లోపల అంతర్గతంగా వచ్చేటువంటి సమస్యలు, వాటిని పరిష్కారం చేయడం, వాటిపైన ఎక్కువ ఉంటుంది. అంటే పార్టీలో పాల్గొనడం, పార్టీ యాక్ట్ అన్నీ ఉంటాయి. బట్ పాలసీ మేకింగ్ డెసిషన్లో ఉండడం. ఇంటి పాలసీ మేకింగ్ డెసిషన్లో ఉంటే మళ్ళీ కాంట్రవర్సీ వస్తుంది. ఓకే, మళ్ళీ కాంట్రవర్సీ వస్తే నేనే కంట్రవర్సీ చైర్మన్, మళ్ళీ దాని మీద పరిష్కారం చేస్తారు. అట్లాంటి వాటికి మేము దూరంగా ఉండి మిగతా అన్నింటిలో పాల్గొంటూ ఉంటాం. ఏ రాష్ట్రంలో కానీ పార్టీలో కానీ అంతర్గతంగా సమస్య వస్తే అది పరిష్కారం చేయడానికి ఒక కంప్లీట్ మెకానిజం, లాస్ట్లో ఫైనల్ జడ్జిమెంట్ ఏదైనా వస్తే చెప్పేటువంటి రెస్పాన్సిబిలిటీ మాకు ఉంటుంది. ఓకే, అలాంటి బాధ్యత నిర్వహిస్తున్నాం. అంటే చూడడానికి బయట కనపడదు, బట్ కీలకమైన బాధ్యత ఉంటుంది. చాలా వరకు అంటే నేను డాక్టర్ని కాబోయే యాక్టర్ని అయ్యానని, లేకపోతే నేను డాక్టర్ని కాబోయే ఫలానా అయ్యానని చెప్తారు. మీరు డాక్టర్గా అయ్యి కూడా కమ్యూనిస్ట్ పార్టీ వైపు ప్రయాణం చేశారు. ఎలా జరిగింది అసలు ఫస్ట్లో? అంటే ఇంట్లో కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అయినా ఎలా ఉండేది? మా బ్యాక్గ్రౌండ్ పార్టీకి సంబంధం లేదు. నేను పుట్టింది చిత్తూరు జిల్లా నగర్ దగ్గర, తమిళనాడు బార్డర్. అంటే మా ఊరు నుంచి ఒక 2 kilometers తమిళనాడు వచ్చేస్తుంది. అందులో మన లాంగ్వేజ్లో తేడా ఉంటుంది, అలవాట్లో తేడా ఉంటుంది, చాలా తేడా. నేను నగర హై స్కూలు మదనపల్లి పీయూసీ అయిన తర్వాత మా డాక్టర్ సీనియర్ మోస్ట్ డాక్టర్ ఆయన సలహా మేరకి గుంటూరులో ఆయుర్వేదిక్ మెడిసిన్ పంపించారు. అంటే ఆయనకి నగరి, పుత్తూరు, తిరుత్తూరు 3 చోట్ల హాస్పిటల్స్ ఉంటాయి. ఆయనకి పిల్లలు లేరు. డాక్టర్ రామచంద్రరాజు గారని ఆయన అడ్వైజ్ చేశాడు మా నాన్నకి. ఈడు పోయి ఆ బిఏఎంఎస్ కోర్స్ చేసుకొని వస్తే 5 years కోర్స్ అది, ఈ 3 హాస్పిటల్స్ మెయింటైన్ చేసుకుంటారని చెప్పేసి ఆయన అడ్వైజ్ చేస్తే నేను గుంటూరు పోయాను. గుంటూరుకు వచ్చిన తర్వాత ఆ కాలేజ్ చేరాను. చేరి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిన్సియర్గానే స్టూడెంట్గా ఉన్నా. యూనియన్ యాక్టివిటీస్లో పాల్గొన్నా. మా కాలేజ్ యూనియన్ యాక్టివిటీస్లో ప్రెసిడెంట్గా పోటీలు గెలిచాను. ఆడేంటంటే ఒకసారి ఒక కాలేజ్ ఆఫీస్ బెర్ర అయితే అన్ని కాలేజ్ ఆఫీస్ బెర్రస్ కలిసి మీటింగ్ చేసుకుంటే ఒక అలవాటు ఉంటుంది అక్కడ. ఓకే, వివిధ దాదాపు 10 కాలేజీలు ఉన్నాయి. ఆయుర్వేద కాలేజీ కాదు, ఆర్ట్స్ కాలేజీ అన్నా. అట్లా జనరల్ స్టూడెంట్స్తో నాకు డైరెక్ట్ కాంటాక్ట్స్ వచ్చాయి. అప్పుడు స్లోగా ఏఐఎస్ఎఫ్ స్టాలిన్ బాబు అని అప్పటికే చాలా పాపులర్ లీడర్ అయిన విశాఖ స్టీల్లో కూడా పాల్గొన్నాడు. తనకు నాకు కాంటాక్ట్కి వచ్చాడు. ఇంకా అప్పటి నుంచి స్లోగా తను పర్సనల్ ఫ్రెండ్షిప్ ద్వారా నన్ను రెగ్యులర్గా మోటివేట్ చేసి చివరికి ఏఐఎస్ఎఫ్లో యాక్టివ్గా రోల్ ప్లే చేయించాడు. అప్పుడు గుంటూరు టౌన్ ఏఐఎస్ఎఫ్ సెక్రటరీగా పనిచేశాను. గుంటూరు జిల్లా ఏఎస్ఎఫ్ సెక్రటరీగా పనిచేశాను. కొంచెం మూమెంట్ ఎఫెక్టివ్గా చేశాను. అంతకుముందు నాన్ పొలిటికల్, మా పార్టీకి లెఫ్ట్కు సంబంధం లేదు, మా జిల్లాలో లెఫ్ట్ మీద స్ట్రాంగ్గా లేదు. కానీ ఆడికి పోయిన తర్వాత ఏది ఎత్తుకుంటే నేను యాక్టివ్ అవుతాను అర్థమైపోయింది నాకు కూడా. అప్పుడు జిల్లాలో బాగా పనిచేస్తాను తెలిసి రాష్ట్ర స్థాయి ఏఎస్ఎఫ్కి నన్ను ప్రమోట్ చేశారు. ఓకే, అప్పటికి నేను ఫైనల్ ఇయర్కి వచ్చాను. నేను డిస్కంటిన్యూ చేయలే, ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ చేశాను. ఎందుకంటే ఈ ప్రొఫెషను పనిచేస్తూ ఉంటేనే అవుతుంది, నేను ప్రాక్టీస్ పెట్టను కదా ఎందుకులని అనుకున్నాను. అయితే ఆ పార్టీ నాయకులు తెలుసుకొని చదువు కంప్లీట్ చేయి, అప్పటిదాకా లీవ్ తీసుకో కావాలంటే, అంతేగాని డిస్కంటిన్యూ చేసి రాబాకని చెప్పి మ్యాండేట్ ఇచ్చారు నాకు. నేను అన్నా నాకేం చదివినా కూడా ఏం చేయబోతాను, ఇప్పటికి నేను కమిట్ అయిపోయాను అంటే లేదు చేయమన్నారు. ఈ డెవలప్మెంట్స్ అన్నీ మాకు తెలియదు, మా ఇంట్లో తెలియదు.
ఎందుకంటే ఇప్పుడు మాది కమ్యూనికేషన్ కానీ టీవీలు గొడవలు అవి లేవు కదా. ఇప్పుడు గుంటూరులో ఏం చదువుతుందో వాళ్ళకేం తెలియదు. 5 years అయిపోయిన తర్వాత అప్పుడు ఆ డాక్టర్ నన్ను ఎవరిని పంపించారు, ఆయన అడిగాడు, 5 years అయిపోయింది కదరా వచ్చేవచ్చు కదా అంటే, నా లైన్ మారిపోయింది సార్ అన్నాడు. వివరాలు చెప్పేశాను, ఇట్లా పార్టీ అని. ఇంకా ఆయన కోపం వచ్చి, నిన్ను నమ్ముకున్నా నేను, నా ముఖం చూడబాక గెట్ అవుట్ అని చెప్పేశాడు. దాన్ని నమ్మిటి వచ్చేసాడు. అప్పుడు మా నాన్నకి చెప్పాడు, వీడు లైన్ మారిపోయాడు, వీడు డాక్టర్ కాదు పాడు కాదు అని చెప్పేసాను. దాంతో నువ్వు గుంటూరు పోవద్దని ఆపేశారు. అప్పుడు నేను వెళ్ళిపోయా గుంటూరుకి. అప్పటి నుంచి పార్టీ హోల్ టైమ్గా మారిపోయాను. అప్పటిదాకా ఇంట్లో నాకు నెల నెల డబ్బులు వచ్చాయి, నడిపించేవాడిని. చెప్పేశాను మా ఇంట్లో కట్ అయిపోయిందంటే. మరి ఒప్పుకున్నారండి? పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, డాక్టర్ కావాల్సిన నేను ఏఎస్ఎఫ్లో దాదాపు 4 ఏళ్ళు పనిచేశాను. అందులో యాక్టివ్గా పాల్గొన్నాను. యాక్టివ్గా కాదు, అనేక ఘర్షణలు, కొట్లాటలు, గొడవలు చాలా వాటిలో యాక్టివ్గా. అంటే గుంటూరు అంటే చాలా మూమెంట్, యాక్టివ్ మూమెంట్. యాజిటేషన్స్, పెద్ద పెద్ద యాజిటేషన్స్ అందువల్ల వాళ్ళు ప్రూవ్ అవుతుంది కదా. మన డైరెక్ట్గా మెంబర్షిప్ మీరు ఏఎస్ఎఫ్లో పనిచేసే క్రమంలో దానిలో ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ బట్టి అప్పుడు మెంబర్షిప్ ఇస్తారు. నేను 68 to 69లో ఎస్ఎఫ్లో చేరిన 71 దాకా నాకు మెంబర్షిప్ ఇవ్వలేదు. ఓకే. సో అందువల్ల నన్ను కంటెంట్ తీసుకున్నారు. ఇక అలాంటి వాడిని ఒకటి పోగొట్టుకోవడం ఇష్టం లేదు. అలా ప్రాబ్లమ్స్ ఇంట్లో వచ్చాయి, అన్ని పార్టీలో చేశారు. అప్పటి నుంచి ఐ బికేమ్ హోల్ టైమర్. సార్, పార్టీ దగ్గరికే వస్తే ఇప్పుడు 75 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కాకుండా కొత్త వాళ్ళని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మీలాంటి వాళ్ళందరూ పక్కకు వచ్చారు. మరి రాజా గారికి ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చినట్టు? అంటే ఒకరికన్నా ఎగ్జామ్షన్ ఇద్దాం, అందరూ పాత వాళ్ళు కంటిన్యూషన్ పోతుంది చెప్పేసి దాంతో డిస్కస్ చేసుకున్నాక, ఇప్పుడు ఉన్నవాళ్ళు ఆల్రెడీ జనరల్ సెక్రటరీ ఉన్నాడు, గత 30 ఏళ్ళకి సెంటర్లో పనిచేస్తున్నాడు, 2 దఫాలు రాజ్యసభలో కూడా పనిచేశాడు. కాబట్టి ఆల్రెడీ ఉన్నాడు. కాబట్టి ఒక్కళ్ళకైనా ఎగ్జామ్షన్ ఇద్దాం, మరి పూర్తిగా న్యూ గవర్నమెంట్ చెప్పడానికి ఉంటే ఒక్కరికి ఎగ్జామ్షన్ రాజాకి ఇచ్చాం, ఆయన కంటిన్యూ చేయమని మిగతా దిగేసాం. ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఎందుకంటే ఇంతమంది మీరందరూ అంటే 75 సంవత్సరాల వాళ్ళంతా తప్పుకొని ఎందుకు ఎవరికి అవకాశం ఇవ్వాలి అంటే, మాకు కింద నుంచి ఈ యంగ్ క్యాడర్ రావాలి. యంగ్ క్యాడర్ రావడానికి ఉపయోగపడేటువంటి రైన్ క్లియర్ చేయాలి. ఒకప్పుడు ఏముండేది, దాదాపు 80 ఏళ్ళు ఉండేవాళ్ళు, అట్లే ఉండేవాళ్ళు, ఆరోగ్యం బాగాలేకపోతే తప్ప అట్లే కంటిన్యూ చేసేవాళ్ళు. దానివల్ల ఫ్లో పోతుంది. అందులో ఇప్పుడు ఏమైంది, యూత్ స్టూడెంట్స్ తర్వాత రకరకాల మూమెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఉంటుంది కదా రావాలని చెప్పేసి. మరి వాళ్ళకందరికీ మనం ఛాన్స్ ఇవ్వకుండా పోతే కొత్త రక్తం రాదు కదా. అంత ఈ 75 ఏళ్ళు కూడా ఎక్కువే, కానీ ఇది సైంటిఫిక్ కాదు. 75 ఏళ్ళు కూడా 80 ఏళ్ళు కూడా యాక్టివ్ ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ ఏదో కటాఫ్ పెట్టకపోతే దాని ప్రభావం వేస్తుంది, సెక్రటరియట్లో కటాఫ్ అవుతుంది, కార్యవర్గంలో కూడా అదేవిధంగా వచ్చేస్తుంది, మళ్ళీ కౌన్సిల్ కటాఫ్ వస్తుంది, రాష్ట్ర స్థాయిలో కూడా మార్పులు వస్తాయి, జిల్లా స్థాయిలో కూడా మార్పులు వస్తాయి. అంటే వీళ్ళు 75, జిల్లా స్థాయి 75 కాదు, 45-50 పెట్టాం. అట్లా కింద నుంచి ఫ్లో రావాలంటే పైన మాది ఒక బాధ్యత తీసుకోవాలి. ఆ ప్రకారం మేము తీసుకున్నాం. ఆయన రిలీవ్ అయినా కూడా పార్టీలో ఉంటాం కదా, అయిపోతాం. నేను చాలా పని చేసుకుంటున్నాను, కానీ నాయకు సెక్రటరీగా ఉంటేనే పని చేయాలి నేను లేదు కదా. పార్టీలో అనేక పనులు జరుగుతూ ఉంటాయి, వాటిలో మేము పాల్గొంటాం. కాకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి అందరూ కొంచెం మాట్లాడతారు, కొంచెం వాల్యూ ఉంటుంది, వాళ్ళతో పాటు ఫాలో కావడమే. ఎవరు సెక్రటరీ అయితే వాళ్ళని ఫాలో అవుతాం మేము కూడా. ఇప్పుడు నేను సీనియర్ నేను కుదరదు, రాష్ట్ర కార్యదర్శి ఉంటాడు ఇక్కడ, రాష్ట్ర కార్యదర్శి వాళ్ళు చెప్పిన ప్రకారం పోదాం తప్ప రాష్ట్ర కార్యదర్శిని నేను కమాండ్ చేయడం కుదరదు. అటు కమాండ్ చేస్తే పార్టీ యూనిటీ ఉండదు. అందువల్ల ఎవరు ఏ బాధ్యత ఉంటే ఆ బాధ్యత చేయాలి నా కోరిక. ఇప్పుడు నా బాధ్యత వేరు, నేను ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పాలసీ మ్యాటర్లో కానీ జాతీయ స్థాయి పాలసీ మ్యాటర్లో కానీ పాల్గొను. మరి స్టేట్మెంట్లు ప్రకటన చేయొచ్చు, డెవలప్మెంట్స్ పైన వాటిపైన మూమెంట్ జరుగుతా మూమెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, అదేం లేదు. నాన్నగారు ఉద్దేశం మంచిదే, కానీ ఇప్పుడు విద్యార్థి ఉద్యమాలు కనిపించడం లేదు, యువజన ఉద్యమాలు కనిపించడం లేదు. ఇలాంటప్పుడు నిజంగా కమ్యూనిస్ట్ పార్టీకి అంత వచ్చే అవకాశం ఉందా? మీరందరూ తప్పుకొని వాళ్ళందరికీ దారి ఇచ్చే అంత పరిస్థితులు కనిపిస్తున్నాయి? అంటే మీరు చెప్పేది ఒక ఫ్యాక్టు. నేను 1970 నుంచి డైరెక్ట్గా ఉన్నాను. యూత్ స్టూడెంట్స్ బాగా ఫ్లో వచ్చేది, ఎక్కడ చూసినా యూత్ బాగా వచ్చేది. తర్వాత లీడర్షిప్లో కూడా మీరు రావాలని కోరుకునేటువంటి వాళ్ళు కూర్చుండేవాళ్ళు. అట్లా వచ్చామట వాస్తవం. అంటే అప్పుడేంటి, అప్పుడున్న సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మూమెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత అనేక మార్పులు వచ్చాయి, రాజకీయాల మార్పులు వచ్చాయి, ఆర్థిక వ్యవస్థ మార్పులు వచ్చాయి, న్యూ ఎకనామిక్ పాలసీస్ వచ్చింది, సోషల్ డెవలప్మెంట్స్ వచ్చాయి, క్యాస్ట్లో సమస్యలు వచ్చాయి. ఇవన్నీ అనేక రకాల మార్పులు వచ్చాయి. 1970 నుంచి ఇప్పుడు చూస్తే
అనేక మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు అనుగుణంగా పార్టీ కూడా మెలకపోతే సాధ్యం కాదు. ఇప్పుడేమైంది, ఈ ప్రాంతీయ పార్టీలు, తర్వాత కుల పార్టీలు, మత పార్టీలు వచ్చిన తర్వాత ఒకప్పుడు మేము కూడా ఈ కులాలు మతాలకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళం. కానీ కులాలకు మతాలకు వ్యతిరేకంగా ఉండేది మాత్రం ఉపయోగం ఉండదు. కులతత్వం ఉండకూడదు. మీ కులాన్ని మీరు ప్రేమించుకోవచ్చు, మీ మతాన్ని మీరు ప్రేమించుకోవచ్చు, కానీ కులతత్వం మతత్వం ఉండకూడదు. నా కులమే ఉండాలి, నా మతం ఉండాలి. ఆ విషయంలో కొద్దిగా ఫ్లెక్సిబిలిటీస్ చేసాం. ఇప్పుడేమైంది, కాలేజీల్లో యూనియన్ ఎలక్షన్స్ లేకుండా చేశారు. అప్పుడు ఈ కాలేజీ యూనియన్ ఎలక్షన్స్ ఉంటే దాని నుంచి లీడర్స్ వచ్చేవాళ్ళు, వివిధ పార్టీలోకి పోయేవాళ్ళు. సిపిఐ కాదు, కాంగ్రెస్ పార్టీ అనేక మంది పోయేవాళ్ళు. అట్లా ఉద్యమాల నుంచి వచ్చి రాజకీయాలకు పోయిన వాళ్ళు వల్ల ఇది కొంచెం డీసెన్సీ కనిపిస్తుంది. ఇప్పుడేమైంది, డబ్బులు ఉన్నవాడు రాజకీయాలకు వచ్చేవచ్చు. అందరూ ఎకనామిక్ పాలసీ వచ్చిన తర్వాత, డబ్బులు సంపాదించి మొదలుపెట్టిన తర్వాత, ఈ ప్రైవేటైజేషన్ పెరిగిన తర్వాత, విద్యాలయాలు మొదలుకొని ఇండస్ట్రీస్ దాకా మొత్తం ప్రైవేటైజేషన్ వచ్చినాక డబ్బులు ఉండేవాడికి రాజ్యం అయిపోయింది. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి సీట్ తీసుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చి గెలుస్తున్నారు. అంటే పెట్టుబడి పెట్టి మళ్ళీ దాన్ని వ్యాపారం మార్చుకుంటున్నాడు. ఇదైతే మన యూత్లో కూడా ఏంటి, మనం కూడా ఇట్లాంటి పని చేస్తే పైకి రావచ్చేమో, లేదంటే వ్యాపారం ఇట్లా అడదాలు తొక్కచ్చేమో, రాజకీయాలు కూడా అడదాలు తొక్కడానికి ఉపయోగపడేటువంటి డబ్బులు సంపాదించుకొని రావచ్చు అని ఒక ట్రెండ్ మారిపోయింది. ఆ ట్రెండ్ మార్పులో మా పైన ఆకర్షణ కన్నా ఇతర బూర్జువా పార్టీల పైన ఆకర్షణ పెరిగింది. అందులో ప్రాంతీయ పార్టీలు ఇంకోటి జాతీయ పార్టీలకి వచ్చిన ఇబ్బంది. టీడీపీ రాకముందుగా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కమ్యూనిస్ట్ ఉండేది. జాతీయ స్థాయిలో కూడా 1967 వరకు కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద. 64లో పార్టీ చీలిపోయిన తర్వాత 67కి వచ్చేకాడికి కమ్యూనిస్టులు చీలిపోయారని చెప్పేసి పేరుతోటి కమ్యూనిస్ట్ మీద ఒక విశ్వాసం పోయింది. ఓకే, అందుకే కాంగ్రెస్ మీద వ్యతిరేకత బాగా పెరిగింది. దాని ఫలితం 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, ప్రాంతీయ పార్టీ వచ్చాయి అధికారంలోకి. ఇప్పుడు కూడా ఏంటి, ఉద్యమరీత్యా మమ్మల్ని గుర్తిస్తున్నారు, విశ్వాసం ఉంది. ఏదో మారుమూలు ఉంటే కూడా ఫోన్ చేసి చెప్తున్నారు ఈ విషయాన్ని. ఎన్నికల రీత్యా మా మీద విశ్వాసం కలగలేదు. అంటే ఈ ప్రాంతీయ పార్టీలు రావడం, మేము కూడా ఈ సీట్ల ఒప్పందాలతో కలిసి మాట్లాడుకోవడం, కలిసి మాట్లాడుకోవడం వచ్చేటువంటి సీట్లు మాకు వచ్చే 10 సీట్లు వస్తే వాళ్ళకి 100 సీట్లు వస్తాయి. దీంతో మేము సాటిస్ఫై అవుతాం. కానీ ఉద్యమం సాటిస్ఫై కాలేదు, ప్రజలు సాటిస్ఫై కాలేదు. అందువల్ల మేము పోటీ చేసినాం, గెలుస్తారని నమ్మకం ఉంది కాబట్టి మీరు మంచివాళ్ళే అయితే మీరు ఇప్పుడు గెలవాలి కదా. అదే ఉద్యమ రీత్యా ఎక్కడున్నా మాకే ఫోన్ చేస్తారు, నేను ఎక్కడో చేస్తుంటారు. ప్రజానీకంలో ఉద్యమ రీత్యా మా మీద విశ్వాసం ఉన్నా కూడా ఎన్నికలు రాకుండా మేము ఫెయిల్ అవుతున్నాం. దీన్ని ఎట్లా పికప్ చేయాలనే దానిపైన ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఏమైందంటే కొయిలేషన్ యుగం వచ్చేసింది. ఏక పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి పోయి కలయిక ద్వారా వచ్చేటువంటి సిస్టమ్ ఒకటి వచ్చేసింది. నువ్వు అవుననే కాదన్నా. అందుకే జాతీయ స్థాయిలో బీజేపీ నాయకత్వం ఒక కూటమి ఉంటే కాంగ్రెస్ నాయకత్వం ఇంకొక కూటమి ఏర్పడిన పరిస్థితి ఏర్పడిపోయింది. దాంట్లో మేము కూడా దాన్ని చేద్దాం ఇండియా కూటమిలో. రాష్ట్ర స్థాయిలో కూడా మనం కూడా ఒక రోల్ ప్లే చేయాలంటే ఏదో ఒక వింగుగా ఉండకుండా పోతే ఒంటరిగా పడి చేస్తే ఫలితాలు రాలే. అది కూడా ట్రైల్ వేసాం ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000 సంవత్సరంలో మాకేం గిట్టుబాటు కాలేదు. అందువల్ల అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చట్టసభల్లో కూడా మేము ఉండాలనేటువంటి తీర్మానం ఒకటి ఉంది. కమ్యూనిస్టులు చట్టసభల్లో కాలు పెట్టాలి, బయట ఉద్యమాలు సాగించాలి, అది సమన్వయం చేయాల్సింది. కానీ చట్టసభల మీద ఉండే మోజు ఉద్యమాల మీద రావడం లేదు. అందువల్ల కొంచెం తేడా వచ్చినమాట వాస్తవమే. ఒక కథ చెప్పాలంటే ఇప్పుడు కమ్యూనిస్టులు ఒక ఎదురుగాలి, రఫ్ వెదర్. మా ప్రయాణం ఇప్పుడు రఫ్ వెదర్లో ఉన్నాం. మనం పాజిటివ్ అన్ని కలిసి వస్తామని అనుకోవడం లేదు. అయినా ఎప్పుడో ఒకసారి ఇదంతా భ్రమలు పోతాయి. ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. ఇప్పుడు మెరిసేటువంటి ఇదంతా బంగారం కాదు. వాస్తవానికి అనేక సమస్యలు కింద ఉన్నాయి. వీటిని మనం విశ్వాసం కల్పించుకోవడానికి ఉపయోగపడే ఉద్యమాలు సాగించడం ద్వారా ఎప్పుడైనా సరే ఇది పైకి వస్తామని చెప్పేసి గట్టి విశ్వాసం. ఎందుకంటే ఇంకొక మార్పు, యుగ మార్పుల్లో ప్రిమిటివ్ కమ్యూనిటీ నుంచి, ఆదిమ కమ్యూనిటీ నుంచి ఇక్కడ దాకా వచ్చాం. కొన్ని వేల సంవత్సరాలు పెట్టింది. ఇప్పుడు ఈ వ్యవస్థ వచ్చింది, అందరికి అర్థమైపోతూ ఉంది. సంపద వస్తూ ఉంది, అది ఎక్కడికి పోతూ ఉంది. దారిద్ర్యం పెరుగుతూ ఉంది. ఇవన్నీ ఎక్కడ వస్తాయి, ఇది ఎప్పుడో ఒకసారి వస్తుంది. అందుకే బూర్జువా పార్టీ కూడా చేసేయండి, ఓట్లప్పుడు డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకోవడం కాకుండా ప్రభుత్వ డబ్బుల్ని, అంటే సంక్షేమ పథకాల పేరుతోటి ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం ఇవ్వడం ద్వారా ఓట్లు కొనుగోలు చేసేటువంటి ఒక సిస్టమ్ ఒకటి వచ్చేసింది.
అప్పుడు మేము దానికి కాదనలేము. ఇప్పుడు బీహార్లో 2,70,00,000 మందికి 10,000 రూపాయలు ఎక్కడ పనిచేశారు. సంక్షేమ పథకాల పేరుతోటి బ్యాంకులు వేసేశారు. అది లంచం కాదు, మళ్ళీ ఓట్లు వేస్తారు, అది వేరు. అట్లా ఇప్పుడు పాలక వర్గాల్లో మార్పులు వచ్చాయి. ఆ మార్పు ప్రకారం భ్రమలు కల్పిస్తున్నారు. గ్రామీణ స్థాయిలో దాకా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఎట్ట లెక్కేసుకుని ₹1,00,000 దాకా సంక్షేమ పథకాలు పోతున్నాయి ఈవెన్ టుడే. కాబట్టి వాళ్ళు కూడా భ్రమలో ఉన్నారు. మన ఆ భ్రమలు మేము భ్రమలు అంటున్నాం, అది వాస్తవం అనుకుంటున్నారు. భ్రమలు ఎప్పుడు తేలుతుంది? సమాజం తేలుతుంది. బాగా ఇబ్బంది తొలగే అవకాశం ఉందండి, భ్రమలు తొలగే అవకాశం ఉందా ప్రజలకి? డెఫినెట్గా. ఎందుకంటే పెరుగుడు కూడా కానీ ఇప్పుడు నీకు జిఎస్టీ వచ్చింది, ఏమని చేశాడు? అందరి మీద పెంచాడు. కాలు చొప్పులు మొదలుకొని జుట్టు దాకా పెంచాడు. 9 ఏళ్ళు. సడన్గా ఇప్పుడు ఏమైంది? ఈ బీజేపీ వ్యతిరేకత పెరుగుతూ ఉంది. 2004లోనే అది ఓడి గెలిచింది. 2004లో 303 నుంచి 400 పోతాను సీట్లు వస్తాయనుకుంటే 240 వచ్చాయి కదా. అంతా కష్టపడి మోడీ అని చెప్పేసి పూర్తి తర్వాత కూడా దాదాపు 400 సీట్ల పైన వస్తాయని అనుకున్నా కూడా 243 వచ్చినాయి. బీజేపీ సొంత గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయింది. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కాబట్టి గవర్నమెంట్ వచ్చేది కాదు. కాబట్టి పైది మెరిసేది ఇంత బంగారం అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన వాళ్ళ మీద డిపెండ్ అయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పోతున్న ప్రమాదం వచ్చింది. ఇప్పుడు ఇంకా నెగిటివ్ పాయింట్స్ వచ్చినాయి. బీహార్ గెలవాలా? ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, ఈ జిఎస్టీ 2 స్లాబ్లు వేసాడు. చాలా వరకు వెసులుబాటు, చాలామంది సంతృప్తి పడుతున్నారు. నా ప్రశ్న ఏంటంటే, ఈ 9 ఏళ్లుగా ప్రజల దగ్గర నుంచి 15 లక్షల కోట్ల రూపాయలు లూటీ చేశాడు. 15 లక్షల కోట్లు. నేను ఇంకా మాట చెప్తానంటే, వాళ్ళు ఇచ్చిన లెక్కలే. ఒక్కొక్క కుటుంబానికి 15,000 రూపాయలు రాయితీ వచ్చే పద్ధతుల్లో మేము జిఎస్టీ సడలించాము అని చెప్పుకున్నారు. అయితే దీన్ని బట్టి ఈ 9 ఏళ్ళు మొత్తం లెక్కేస్తే 15 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి లూటీ చేశారు. 16 లక్షల కోట్లు లూటీ చేసి ఫారిన్కి వెళ్ళిపోయారు విజయమాలి లాంటి వాళ్ళు. ఇంకో 13 లక్షల కోట్ల రూపాయలు ఇదే ప్రభుత్వం రాయితీలు ఇచ్చింది కార్పొరేట్ కంపెనీలకి. ఇదే సందర్భంలో 15 లక్షల కోట్ల రూపాయలు ప్రజలు లూటీ చేశారు. ఇప్పుడు అని మార్చుకొని ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ చెప్పాలి కదా ప్రజానికానికి, రావాలి, తెలియాలి వాళ్ళు కూడా ఆడి నుంచి వస్తుందని చెప్పేసి అని. మరి ఇన్ని రోజులు లూటీ చేసిన డబ్బులు ఎక్కడ తీసి పెట్టారు? ఎవరికి ఇచ్చారు? ప్రజానికి 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో వేస్తా అని చెప్పాడు, చేశాడా? 2 లక్షల కూడా 2 లక్షల ఉద్యోగాలు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి అన్నాడు, ఇచ్చాడా? ఇవన్నీ లెక్కలు తేలుతాయి కదా. ఈ గవర్నమెంట్ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టారా? ఒక పబ్లిక్ సెక్టర్ అది ఇచ్చారా? ప్రైవేట్ వాళ్ళు వస్తున్నారు, పబ్లిక్ సెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ వస్తాయి కదా. చట్టసభల కోసం మీరు మాట్లాడారు. ఇప్పుడు సుదీర్ఘ కాలం పాటు మీరు సిపిఐలో కొనసాగారు. అంతకుముందు దాసరి నాగభూషణ గారు కావచ్చు, సురవరం సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, చట్టసభలో ప్రవేశించారు. మీరు అలా అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఏమైనా దానికి అసంతృప్తి ఏమైనా ఉందా? అంటే మా పార్టీలో పార్టీ నాయకులకు పార్టీ ఉండేటువంటి వెయిట్ ప్రజాప్రతినిధులకు ఉండదు. ఎంపీలు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు అపోజిషన్ ఉన్నప్పుడు మేమంతా ఒక ధర్నా చేద్దామని పిలిపిస్తే అసెంబ్లీలో గాంధీ విగ్రహం ఉంది, గాంధీ బొమ్మ ఉంది కదా లోపల, అక్కడ పోయి చేయాల. అందరం పోయినాం. ఎర్రమనాయుడు అప్పటిదాకా ఎంపీ కూడా ఓడిపోయాడు. ఆయన బయట నిల్చున్నాడు, పోలీసులు ఉన్నారు, నేను కూడా పోయినా. ఏం బయట ఉన్నానన్న, మీరు ఎమ్మెల్యేలు ఎంపీలో పోవాలంటే మనం పోకూడదంట అన్నాడు. ఎవరైనా తెక్కవాడు, మేము బీ ఫార్మసీ గెలిచిన వాళ్ళు, మేము బయట వాళ్ళు పోతారా? పదమ్మా అని తీసుకుపోయారు. ఇంక మేము బీ ఫార్మసీ గెలిచిన వాళ్ళు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ. బీ ఫార్మసీ అంటే సెక్రటరీ బయట ఉంటాడా? ఎవరు చెప్పారా నీకు అని అంటే మిత్రపోయి ఏం మాట్లాడా. అంతలో మా పార్టీలో, ఉద్యోగ పార్టీలో కానీ మా పార్టీలో పార్టీ సెక్రటరీ కదా, ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచినా ఎంపీలు గెలిచినా అంతమేరకు పార్టీ సెక్రటరీ వాళ్ళకి ఇచ్చేటువంటి మార్గదర్శక సూత్రాల ప్రకారమే వాళ్ళు చేయాలి తప్ప. ప్రజల తరపున వాయిస్ వినిపించేది ఒక సెంటర్ ఉంది మనకి, అది అసెంబ్లీ కావచ్చు లేదా పార్లమెంట్ కావచ్చు, అక్కడ అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది కదా. పార్టీ వాళ్ళు పోతాను కదా. నేను ఒకటే కాదు, సెక్రటరీ ఉండేవాడు అందరూ కోఆర్డినేట్ చేయాలి. పార్టీ సెక్రటరీ ఉండేవాడు అందరూ కోఆర్డినేట్ చేసి పంపించి వాయిస్ రావాలి తప్ప. అయితే ఎలాంటి అసంతృప్తి లేదంటారు? ఎందుకు ఉంటుంది? పార్టీ సంతృప్తిగా పనిచేశాను, యాక్టివ్. ఇంకా ఇప్పుడు కూడా నన్ను కోరుకున్నాను ఉన్నారు. అయినా సరే ఒక ఏజ్ కటాఫ్ పెట్టుకుని పాలసీ బయటకు వచ్చాము. అందువల్ల ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవన్నీ కూడా పార్టీ నామినేట్ చేస్తే వాళ్ళు పోయి గెలిచేవాళ్ళు తప్పితే పార్టీ సెక్రటరీ మెయిన్. మా పార్టీకి వచ్చే పార్టీ సెక్రటరీ ఉండేవాడు మెయిన్, మిగతా వాళ్ళందరూ అంటూ ఉండదు. నారాయణ గారు ఏం మాట్లాడినా ఒక సంచలనమే.
నారాయణ గారు ఏం మాట్లాడినా ఒక వివాదాస్పదమే, ఒక చర్చ జరుగుద్ది ఎప్పుడు. అంటే ముందుగానే అనుకుంటారా దాన్ని, అంటే అనుకోకుండా జరుగుతాయి ఇవన్నీ? మాది బైహార్టింగ్ వ్యాపారం కాదు, మాది కంఠస్థా పెట్టి చెప్పేది కాదు, మాది అప్పటికప్పుడు వస్తుంది ఒకటి. రెండవది ఏంటంటే ప్రాక్టికల్ అనుభవం ఉంది, సరే అంత ఇంత నాలెడ్జ్ ఉంది, దేశ పరిస్థితి గురించి పరిస్థితి ఉంది. తర్వాత మనం అంటే గ్రామీణ ప్రాంతం వచ్చేవాళ్ళం, మనకి భాషలో కూడా తేడా వస్తుంది. ఇది కేవలం చదువుకున్నటువంటి స్కాలర్స్ అయితే చదువుకున్న పిడికెట్టి పదాలు చెప్తారు. మనకు వచ్చేకాడికి రాజకీయ భాష ఉంటుంది, ప్రాంతీయంలో మనకు ఉన్నటువంటి లాంగ్వేజ్ ఉంటుంది. తర్వాత రియాక్షన్స్ ఏదైనా జరిగిందనుకోండి, ఆలోచించి మాట్లాడడం అనేది దట్ ఈజ్ ఆర్టిఫిషియల్. అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వస్తున్నటువంటి సమస్యలు వస్తాయి, నేను రియాక్ట్ అవుతాను. అట్లాంటప్పుడు ఒకసారి చిన్న పొరపాటు జరుగుతున్నాయి. నష్టమా పార్టీకి లాభమా? పార్టీ పాలసీని డ్యామేజ్ చేసే పద్ధతి కాకుండా మాట్లాడేటప్పుడు కొన్ని సెటైర్స్ కానీ ఇంకొక భాష వస్తుంది. అన్నప్పుడు ఏమైనా హర్ట్ అయిందని తెలిస్తే నేను ఇమీడియట్గా సారీ చెప్పేస్తాను. నేను దాన్ని అటు పెట్టుకోను. 3-4 గంటల్లో నేను చెప్పడం చెప్తా, అప్పటికప్పుడు వస్తుంది. తర్వాత లాంగ్వేజ్ తేడా వస్తుంది. ఇక తెలంగాణలో ఒక లాంగ్వేజ్, అదే లాంగ్వేజ్ రాయలసీమలో వేరే భాష వస్తుంది. ఏమే బాగా సింగారించుకున్నావు అంటారు, బాగా సోకు చేసుకుని జోరుగా ఏమే బాగా సింగారించుకున్నావు అంటారు. మందరం అంటాం. తెలంగాణలో అది బూత్ పదం, అది చెడిపోవాలి. నేను అనేసి ఒకసారి అన్నమాట, పెద్ద గొడవ అయిపోయింది. తప్పు చెప్పాల్సి వచ్చింది. అంటే కొన్ని అంటే మాండలికాలు వ్యవహారాలకు సంబంధించి వస్తుంది. మాండలికం కరెక్ట్. మాండలికంలో చెప్పే సమస్య ఒక ప్రాంతానికి సమస్య వస్తుంది. వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యేని కొట్టాను, గుడిసెలు బుల్డోజర్ తోలుతా ఉంది, బుల్డోజర్ గుడిసెలు ఎక్కిచ్చేస్తూ ఉంది. నేను కరెక్ట్గా టైంకి పోయానికి పాగని పోయి బుల్డోజర్ మీద ఎక్కి ఆ డ్రైవర్ని తీసి కింద పడేశాను. నన్ను ఎందుకు సార్ కొడతారన్నాడు. ఎవరు చేయమన్నారా అన్న, మా ఎంఆర్ఓ సార్ అన్నాడు. ఎవరో ఎంఆర్ఓ అన్న, వెనకాల వచ్చి నేనే ఎంఆర్ఓ అన్నాడు. ఆయన పక్కన ఒక ఎస్పీ, ఒక డిఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, మధ్యలో ఉన్నాడు. ఎవరే ఎంఆర్ఓ అన్న, నేనే అన్నాడు. తీసుకుంటాను. ఆయన ముఖం కూడా చూడలే. ఆయన పోలీసులు పట్టుకున్నారు, అది వేరు. అప్పుడే రాజద్రోహం కేసు పెట్టింది. అప్పుడు దేశద్రోహం కేసు పెట్టిన పైన ఆ డిఎస్పీ మొత్తం పాటు కలిసి పనిచేశాడు గుంటూరులో ఒకప్పుడు స్టూడెంట్గా. వాడు డ్యూటీ వాడు చేశాడు. అట్లా స్పాంటేనియస్గా ఇష్యూస్ శ్రీకాకుళం జిల్లాలో కూడా సోంపేటలో అట్లా జరిగింది. ఏమన్నా పట్టుకొని కొట్టాల్సి వచ్చింది. కానీ వాళ్ళు ఎప్పుడు కేసుకు వచ్చి చేయలే. ఏమన్నా తెలుసు వాళ్ళు అడిగితే, ఆయన మాకు తెలుసు, మేము ఆయన తెలుసు, ఆయన ఉద్యోగంలో వచ్చాడు, మేము డ్యూటీలో పోయినాము, ఆ రియాక్షన్స్ అంతే. ఆయనకి దురుద్దేశం లేదు, ప్లాన్ చేయలేదు, కాబట్టి మేము రాము, సాక్ష్యం చెప్పని తీశారు, కేసు కూడా వేశారు. నారాయణ గారు, ఇంకోటి కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే మ్యాక్సిమం భౌతికవాదాన్ని విశ్వసించే పార్టీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ నారాయణ గారు ఎక్కడికి వెళ్ళినా గుళ్ళు గోపురాలు ఎక్కడికి వెళ్ళినా దర్శిస్తారు. ఒక మాట చెప్పాలంటే, నేను మా ఊళ్ళో హై స్కూల్ కాలం నేనే దీపం పెట్టాను గుళ్ళో. మా ఊళ్ళో సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పోయి దీపం పెట్టేవాడిని. గుడి ప్రతి శుక్రవారం గుడికి అడిగేవాడిని. ప్రతి పండగకి నేను ఒక్క పొద్దు ఉండేవాడిని. ఎస్ఎల్సి పాస్ అయ్యాక గుండు కూడా కొట్టేసుకున్నా తిరుమల పండుగకి వెళ్ళి. దట్ ఈజ్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. గుంటూరుకి వచ్చాను. గుంటూరుకి వచ్చినాక ఈ లెఫ్ట్ మూమెంటు, తర్వాత ఈ మాస్టర్స్ స్కూల్స్, పొలిటికల్ స్కూల్స్ స్టడీస్ వచ్చిన తర్వాత అది పోయింది. ఆ భక్తి భావాలంతా మొత్తం పోయినాయి. ఆ మెటీరియలిస్ట్ అవుట్లుక్ వచ్చింది. అయితే నేను ఎక్కడ గుళ్ళకి పోతే, నేను గుడికి పోతా, నేను ఆర్కిటెక్ట్ చూడడం అది అనేది చూస్తాను. నేనే అడుగు కూర్చొని పూజ చేయను, డివోటీ కాను. బయట నుంచి చూసేవాళ్ళు ఏం చేస్తారు, నాయన గుడికి పోయాడు కదా, పూజకి పోయాడు అంటారు. ఇప్పుడు ఒకసారి ఏమైంది, నేను మా వాళ్ళంతా కొండ మీద పోయారు తిరుమల. నేను బయట ట్రేడింగ్స్ ఉంటాయి నాకు హాకర్స్, దానిలో ఉన్నా వాడి నుంచి ఉంటే వచ్చారు టీవీ వాళ్ళంతా. ఏం బయట నుంచి అడిగారు. మా ఆవిడ వాళ్ళు పోయారు కదా, ఆమె వస్తే ఆమెకి దండం పెట్టి నాకు సగం వస్తుంది కదా అన్న. ఆమెకు వచ్చి పుణ్యం నాకు వస్తుంది, ఆమెకు దండం పెట్టి సగం వస్తుంది లేవని ఇట్లా అన్న. అది స్నాప్ తీశాడు. తీసి ఇది దండం చూపించాడు, వెనకాల ఎర్ర జెండా చూపించాడు, నారాయణ ఎర్రగోయిందాం. నారాయణ నా కామెంటే ఉండలేదు. నారాయణ ఎర్రగోవిందని చూపించి గంటకి వేశాడు నా పైన టీవీలో. అట్లాంటివి వాళ్ళకి చేస్తారు మా పైన కూడా. నీకు ఎగ్జాంపుల్కి విశాఖపట్నం గాజువాకలో మున్సిపల్ ఎలక్షన్స్, మా లేడీ ఒక పోటీ చేస్తూ ఉంది ఆ వార్డులో. నేను ఆ రోజు మధ్యాహ్నం ఎండగా ఉందని కొంచెం రెస్ట్ తీసుకుంటుంటే ఆమె వచ్చి సార్ మాతో పాటు క్యాన్వాస్ ఫ్రెండ్స్ అని అడిగింది. వెళ్ళాను, ఇంటికి చేసుకుంటూ పోతున్నా. ఆడికి పోయేకాడికి చూసి ఇదేంటంట,
అంటే సార్ ఆ దొంగ స్వామి సార్ ఇక్కడ అన్నారు. అంటే ఆ దొంగ ఇదేనా అన్న. ఈ ఈఎంఐ ఏమైంది నా పక్కన సార్ 22 ఓట్లు ఉన్నాయి సార్ లోపల అయింది. నేను పోయింది ఓట్ల కోసం కదా, ఈఎంఐ 22 ఓట్లు అక్కడికి పోదాం అన్న. లోపలికి పోయినాం. వాళ్ళు మామూలు పని ఇయ్యరంట, కానీ నేను పోదామంటే సెక్యూరిటీ వాళ్ళు భయపడిపోయి ఆయనకి ఫోన్ చేశారు. రమ్మని చెప్పేశాడు. మామూలుగా 1 వీక్ ముందు చెప్పాలట. నేను లోపల మగనే నమస్కారం ఉంటే నమస్కారం చేసి రమ్మన్నాడు. ఆయన సింహాసనంలాగా అట్టు ఉంటుంది, అటు కూర్చుంటాడు. అందరూ అటు కింద కూర్చుంటారట. జగన్మోహన్ రెడ్డి పోయిన అట్టు కూర్చోవాల్సిందే, కేసీఆర్ అట్టు కూర్చోవాల్సిందే ఏమంటారు. నాకు అది తెలియదు కదా. ఆ కుర్చీ లాక్కొని ఆయన పక్కన కూర్చొని పక్కన ఆయన చేతిలో ఉంటాడు. మాట్లాడుకున్నాం, అది ఇది మాట్లాడుకున్నాం. ఏదో దిగి వచ్చి ఇది ఇచ్చాడు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చాడు, చాలో చెప్పాడు. ఆయన పుట్టుకుంటాడు, నేను పొడుగు కదా, చాలా ఇటు ఉంగా ఆ ఫోటో తీశారు. తీసి నేను గేట్కి వచ్చినప్పుడు ఆ ఫోటో వెళ్ళిపోయింది సోషల్ మీడియాలో. నారాయణ స్వామికి తల ఉంచి దాన్ని పూజ చేశాడు అని. నేను పోయింది ఓట్ల కోసం. కర్ణాటక గారు ఇక్కడే ఇదేంటంటే మీరే చెప్తున్నారు దొంగస్వామి అని. దొంగస్వాములు నడిపే దాంట్లో ఉండే ఓట్ల కోసం కమ్యూనిస్ట్ పార్టీ వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఓటుకు ఎక్కడో పోతాము, తప్పే ఉంది. ఇప్పుడు మనం పోటీ చేస్తున్నాము, ఓట్లు ఎక్కడో పోతాం. ఏమండి ప్రతి ఇంటికాడికి పోయి భిక్ష అడుగుతాడు. ఒక ఆమె వచ్చి భిక్ష అయిపోద్ది. ఏమమ్మా నువ్వు పతివర్తవా పరగాకివా అంటే ఊరుకుంటుందా, చేడదకూడదు. అందులో నీకు ఓటు ఉంది, నువ్వేం తప్పుడు చేసావు నాకు అనవసరం, నీ ఓటు నాకు కావాలా, దానికోసం పోతాం. ఆ అమ్మాయి కన్నా ఓట్లు ఉన్నాయి చెప్పకపోతే నేను పోయేవాడు కదా లోపలికే. ఆమె చెప్పింది క్యాండిడేట్ పాపం 22 ఓట్లు అని ఆమె చెప్పినాక సహజంగా ఓట్లు పోతా అనుకుంటుంది కదా, ఆమె కోసం పోయినాక ఫార్మాలిటీ అడిపోయి నేను కమ్యూనిస్ట్ అంటే కుదరదు కదా. అడిగిపోయినాక వాళ్ళు స్వామికి దండం పెడతాం, మంచిగా మాట్లాడతాం. ఇది దాన్ని కూడా నా మీద పెట్టారు పెద్దగా. అవన్నీ నాకు నమ్మకం ఉంటే నేను ఎవరికి భయపడను, దండం పెట్టేవాడిని, పూజ చేసేవాడిని. నాకు లేదు కదా. ఓకే, మనిషికి మర్యాద చేయడం తప్ప. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయన కనిపిస్తే వచ్చాను మంచిగా మాట్లాడతాడు, అంతమంది ఆయన శిష్యుడు అయిపోతాను నేనే ఉన్నా. దాని వేరు ఇది వేరు. అంటే నారాయణ గారు కమ్యూనిస్టులు అంటే చాలా వరకు అంతకుముందు ఒక తెల్ల ఒక షర్ట్ ఒకటి వేసుకొని ఒక సంచి రాజకీయ వేషం. నారాయణ గారు చాలా పాలిష్డ్ పొలిటీషియన్ లాగా సిపిఐలో కనిపిస్తారు. అంటే ఆయన ఖరీదైన హోటల్లో దిగుతారు. అంటే ఎన్ని కోట్లు సంపాదించుంటారు నారాయణ గారు? నాకు అట్లాంటి కోట్లు 2 ఉన్నాయి. నువ్వు వేసుకున్న కోట్లు 2 ఉన్నాయి. అందుకు నాకు కోట్లు ఒకటి చెప్తాను నీకు. నువ్వు చెప్పింది కరెక్ట్. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మేము మా నాన్న బిజినెస్ వ్యవసాయం, నేనే లాస్ట్. మా 3 అన్నలు చదువు ఎక్కువ లేకపోయినా వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు, నన్ను బాగానే చూసుకునేవాళ్ళు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా నీట్గానే ఉండేవాడిని. టక్కు టై బోటు గీటు వేసుకునేవాడిని. దీనిలో ఎస్ఎఫ్లో చేరినా కూడా నన్ను చాలా ప్రత్యేకంగా చూసేవాళ్ళు. కొంచెం డ్రెస్ వేస్తే బాగానే ఉంటుంది వేసుకుని, ఎందుకంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే. అది తర్వాత ఫ్రెండ్స్ అంటే మీరు వచ్చారనుకోండి. ఇప్పుడు కూడా ఏంటి కాస్ట్లీ హోటల్ అంటున్నారు. నేను పోతే ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ పార్టీ ఆఫీసు, ఓకే, లేకపోతే ఇండ్లు, పార్టీ ఫ్యామిలీ ఇండ్లు, చిన్న ఇండ్లు ఉన్నాయి, పెద్ద ఇండ్లు ఉంటాయి. లాడ్జికి సామాన్యంగా పోతే చిన్న లాడ్జెస్ అన్నీ పోతాం లేని చోట. ఇప్పుడు పెద్ద లాడ్జ్ అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చేసారు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకప్పుడు అద్దె సైకిల్ దొరికేది కాదు, మాకు సైకిల్ దొరికేది కావు. ఇప్పుడు ఎక్కడ పోతే కార్లు వస్తున్నాయి, ఎందుకంటే క్యాటర్ వచ్చేసారు. వాళ్ళు రకరకాల పద్ధతులు డెవలప్ అయ్యారు. స్టూడెంట్ మూమెంట్లో, యూత్ మూమెంట్ వచ్చినట్లు కొంతమంది వ్యాపారం చేసుకునే వాళ్ళు అట్లా వస్తారు. పోతే 2-3 కార్లు వచ్చేస్తాయి. వాడు ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళి హోటల్లో పెట్టాడు. వాడు బిల్లు వాడు పే చేసుకుంటాడు. నేను చెప్పిన ఒకసారి నా వల్ల కాదు, నేను పడుకోలేను, నాకు బ్యాక్ పెయిన్ ఉంది అని అంటే వినలే. వాడు పొద్దున వస్తే కింద పడుకోన్నా చూశాడు, కోపం చేయరా 6,000 రూపాయలు రోజుకి లాడ్జి, నువ్వు కింద పడుకున్నావు అంటున్నాడు. నేను చెప్పాను కదా లాడ్జి నేను పడుకున్నాను అంటే చిచ్చి నీకు వేస్తున్నాడు. అంటే కొంచెం ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళు బుక్ చేస్తారు అట్లా తప్ప పార్టీ ఫండ్ పెట్టి ఏ హోటల్లో కానీ నేను దిగింది లేదు. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ చెప్తాను పార్టీ ఆఫీసు. విలాసవంతం జీవితం కోసం కాదు, ఆర్డర్ సందేహం పెట్టి. ఇప్పుడు కూడా ఆర్డరీ వాటిలో ఉంటాం, మేము పార్టీ ఆఫీస్లో ఉంటాం. బాత్రూమ్ ఉంటే చాలు పార్టీ ఆఫీస్ ఉండిపోతాం. సాపులు వేసుకొని పడుకున్నామండి, నిశాంత పేపర్ వేసుకొని పడుకున్నాను, మీకు కూడా తెలుసు కదా. ఇది పార్టీ ఇన్ఫ్లుయెన్స్ని అడ్డం పెట్టి లేదా పార్టీ ఫైనాన్స్ని అడ్డం పెట్టి అనుభవిస్తే అది విలాసవంతం జీవితం అవుతుంది. నేను ఇప్పుడు అది చూడకపోలేదు. ఒకసారి రాష్ట్ర రాజకీయాలకు వద్దాం. ఎలా ఉంది ఏపీలో? మీకు కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చింది.
ఎలా అనిపిస్తుంది ఇంకా ఎందుకంటే ప్రధానంగా పోలవరం కనిపిస్తుంది, అమరావతి కనిపిస్తుంది. ఏపీలో అపోజిషన్ ఎవరు ఉన్నారు? అంతా ఒకే గుంపులో ఉన్నారు వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డిని మీరు కూడా అపోజిషన్గా గుర్తించట్లేదు. ఆయన బీజేపీతో ఉన్నారు కదా, సెంటర్లో బీజేపీతో ఉన్నారు కదా. ఓకే. ఏంటి చంద్రబాబు ఆయన కొట్లాడుకోవచ్చు, కానీ సెంటర్కి వచ్చేకాడికి మోడీకి ఆయన దాసోహుడే, చంద్రబాబు దాసోహుడే, పవన్ కళ్యాణ్ దాసోహుడే. ఇంకా అపోజిషన్ ఎక్కడుంది? అక్కడ ఎదురుండి కమ్యూనిస్టులే అపోజిషన్, కాంగ్రెస్ పార్టీ అని బలహీనంగా ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్లో నో అపోజిషన్, అంతా బీజేపీ గుంపేదంతా. అయితే ఒకటి ఉంది, సో వాళ్ళు కొట్లాడుకుంటారంటే దాన్ని మనం వివరాలు చెప్తాను. ఇప్పుడు మా ఇష్యూస్ వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన నియంత్రణ పద్ధతులు మొదలుకొని మిగతా అంశాలపై తీవ్రంగా ఉన్నాం. ఇప్పుడు రాజకీయాలలో విధానాలు వేరుగా ఉండొచ్చు, కానీ నెగిటివ్ పాత్ర ఉండకూడదు. రాజశేఖర రెడ్డి పాజిటివ్ పర్సన్. సరే పరిపాలన ఎట్లా ఉంది, కరప్షన్ దానిలో నేను పోలే ఒక అడ్మినిస్ట్రేటర్గా. అట్లాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క పాయింట్ కూడా వాళ్ళ నాన్న రాలేదు. రాజకీయ వ్యక్తి చూడడానికి కుదరదు, అంతా నెగిటివ్ మైండ్. అందులో ఆయనతో రాజకీయాలు కుదరడం సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు అంటే మనం స్టూడెంట్ డేస్ నుంచి కలిసి ఉన్నాం, పోట్లాడుకున్న రోజులు ఉన్నాయి. ఆయన టీడీపీలో చేరిన తర్వాత టీడీపీ వామపక్షాలు కలిసి పనిచేసే లైన్ వచ్చినప్పుడు కలిసి పని చేసుకుంటాం కదా. చంద్రబాబు నాయుడు నారాయణ ఎప్పుడు కలవడు, కానీ ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయినాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి అయినాడు. మేము ఎప్పుడు ఆయన పరిచయం ఉన్నా కూడా మేము ఎప్పుడు ఆయన దగ్గరికి పోలేదు, ఆయన ఎప్పుడు మనం మాట్లాడలేదు. టీడీపీలో జాయిన్ అయినాక టీడీపీ రాష్ట్ర స్థాయిలో కమ్యూనిస్టులు కలిసి పనిచేసే స్థాయి వచ్చినప్పుడు మేము కలుసుకున్నాం. అట్లా టీడీపీతో రాజకీయ సంబంధం ఉన్నప్పుడు మేము కలిసి ఉన్నాము, లేనప్పుడు వీటిగానే ఉన్నాం. ఇప్పుడు కొన్నాళ్ళు కలిసి పనిచేసినప్పుడు వస్తుంది. మరి 2000 నుంచి 2004 వరకు వైఎస్ రాజశేఖర్తో పాటు వామపక్షాలు కలిసి పనిచేసాం, విద్యుత్ ఉద్యమం ఉన్నప్పుడు కలిసి. అప్పుడు చంద్రబాబుకి ఇతనే ఫైట్ చేశాం కదా. తర్వాత రాజశేఖర రెడ్డి కదా ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు అంటాడు నారాయణ వీటితో ఒకే క్యాస్ట్ అని. అప్పుడు అంటే రాజశేఖర్తో కలిసి ఫైట్ చేసినప్పుడు చంద్రబాబుకి కదా ఓడించినాం, మరి అప్పుడు ఆ క్యాస్ట్ ఏమైంది? అంటే మాది ఎప్పుడు రాజకీయ ప్రాతిపదికగా మాకు సంబంధాలు ఉంటాయి తప్ప రాజకీయ పదాలు ఉండవు. అయితే ఏంటంటే కలుస్తాం, ఫంక్షన్ కలుస్తాం, మాట్లాడుకుంటాం, తప్పే ఉంది. అనేక ఫంక్షన్స్లో కలిసినప్పుడు హలో అంటే హలో మాట్లాడుకుంటాం, ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకుంటాం. స్టూడెంట్ డేస్ నుంచి పరిచయం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకుంటాం తప్ప రాజకీయాలకు వచ్చేకాడికి ఆయన బీజేపీతో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో మాకేం సంబంధం లేదు, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లేదు. ఆయన రాడు, మేము ఏమంటే కనీసం హలో అంటే హలో మాట్లాడుకుంటాం తప్ప. కానీ చాలామంది నమ్మరు, వీళ్ళంతా ఒకటే అంటుంటారు. ఒకటే అవుతాం. ఆయన బీజేపీ గుంపులో ఉంటే అన్ని ఇప్పుడు ఒకవైపు మేము అపోజ్ చేస్తున్నాము, కొన్ని మన కార్పొరేట్ కంపెనీకి సంబంధించినవన్నీ. ఇప్పుడు ఆయన దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. అదానికి ఆనాడు ఈనాడు మోడీ మనిషి, ఆనాడు జగన్మోహన్ రెడ్డి నెత్తిని పట్టుకుని పోసాడు, ఇప్పుడు చంద్రబాబు మోస్తున్నాడు. మనం ఏం చేస్తాం దానికి? ఇలా తెలంగాణలో రాజకీయాలు ఏమనిపిస్తున్నాయి? మీరు ఎలాగా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఇక్కడ ఒక డిఫరెంట్ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా దాంతోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకు ఉండాల్సి వస్తుందంటే బీజేపీతో మేము ఉన్నాం, అది క్లియర్. టీఆర్ఎస్ కూడా ప్రత్యేక తెలంగాణకి ఆయన నాయకత్వం మాట వాస్తవం. జాతీయ స్థాయిలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ కూడా సిపిఐ ముఖ్యంగా తెలంగాణకు అనుకూలంగా లైన్ తీసుకొని ఆయనతో కలిసి పనిచేసాం. బహుశా చెప్పాలంటే కేసీఆర్, నారాయణ, కోదండరాం మేము ముగ్గురం మెయిన్ పాత్ర వహించింది. నన్ను చాలామంది నన్ను దిశబొమ్మ తగలబెట్టారు ఆంధ్రాలో, కర్నూలులో, తిరుపతిలో. వీడు ఆంధ్ర ద్రోహి అని చెప్పేది. నేను అక్కడికి పోయాను, మరి ఆ దిష్టిబొమ్మ కదరా నాయన, నన్ను తగలబెట్టే కూడా మేము మారము, మా పార్టీలో అయినది అని చెప్పిన వాడిని. నేనేం పారిపోలే, అక్కడ కూడా నిలబడి అక్కడ పోయి వాళ్ళు కూడా నవ్వుకొని వెళ్ళిపోయారు. అది ఆ విధంగా పనిచేసేవాళ్ళం. ప్రజానీకం టీఆర్ఎస్ గెలిపిస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచి మొత్తం ప్లేట్ ఫ్రై చేశాడు. ఆయన ఉద్యమాన్ని మర్చిపోయాడు. ఏ ఇందిరా పార్క్ అయితే ధర్నా చౌక్గా పేరుంది ఫైట్ చేశామో ఆ ధర్నా చౌక్ బ్యాన్ చేశాడు. అంటే ఉద్యమాలు చేయకూడదు మీరు ఎవరని. సో మగ్దుమ్మానే మాకు అందరికీ సెంటర్ అయిపోయింది. అంటే ప్రజాస్వామ్యం కూడా చేశాడు. తెలంగాణ సెంటిమెంట్స్ అని చెప్పాడు, దానికి సంబంధించిన పరిష్కారం చేయలేదు. నిధులు, నీళ్లు, నియామకాలు అన్నాడు, అది 3-4 పెట్టాడు. తర్వాత నీ క్యాబినెట్లో తెలంగాణని వ్యతిరేకించిన వాళ్ళు 12 మంది క్యాబినెట్ చేసుకుంటావా? 12 మంది క్యాబినెట్లు ఉన్నారు తెలంగాణకు వ్యతిరేకించిన వాళ్ళు. పేర్లు కూడా చెప్తా కావాలండి. అంటే కాబట్టి అన్ని రకాల అతను హైలైట్ అయిపోయాడు. ఫస్ట్ 5 years సెంటిమెంట్స్ పనిచేసి, అతను సెంటిమెంట్స్ పనిచేయలే, అందుకే ఓడిపోయాడు. మాకు అతనితో
సంబంధాలు ఇప్పుడు కూడా ఏంటి, ఆయన కూడా బీజేపీతో ఉన్నాడు. ఆయన బీజేపీ దగ్గర లేడు ఈ మధ్యకాలం నుంచి. కాబట్టి ఆయనతో మేము ఉండే అవకాశం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉంది. జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు ఈడ మేము కొట్లాడుకొని జాతీయ స్థాయి కలిసి ఉండడం సాధ్యం కాదు. అందులో వాళ్ళు కలవకపోతే అది వేరు. కేరళ ఉందనుకో, కేరళ మేము వాళ్ళు కొట్లాడుకుంటున్నాం, అది తప్పదు. పవర్ బై స్ట్రగుల్ బిట్వీన్ లెఫ్ట్ అండ్ కాంగ్రెస్, మేము అది తప్పదు. ఈడ అది కాదు పరిస్థితి. ఇప్పుడు లోకల్ బాడీస్ వస్తున్నాయి. లోకల్ బాడీలో కూడా అన్నింటిలో కుదరకపోవచ్చు కొంత. మాకు బలం చోట వాళ్ళు ఇస్తారు, సర్వ విషయం. కానీ కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీలో లోకల్ బాడీలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అడ్జస్ట్ వస్తుందని మేము అనుకోవడం లేదు. కొంచెం తప్పదు. ఇప్పుడు కేరళ మేట ఫైట్ చేసుకుంటున్నాము, అంటే తప్పదు. కొన్ని ఫ్రెండ్లీ పోటీ కూడా ఉండే అవకాశం ఉంటుంది, ఉంది డెఫినెట్గా. ఎందుకంటే లోకల్ బాడీస్లో ఎవరు అడ్జస్ట్ ఉంటాయి కదా. మరి మాకు బలం చోట వాళ్ళు సీట్లు ఇవ్వకపోతే మేము పోటీ చేసుకోవాల్సింది కదా, ఇంకో మార్గం లేదు. అందువల్ల కొన్ని చోట్ల కుదరచ్చు. వాళ్ళకి అవసరం, ఇప్పుడు ఊర్జా పట్ల ఒకటి గుర్తుపెట్టుకో, వాళ్ళకి అవసరం ఉంటేనే మమ్మల్ని రాణిస్తారు. వాళ్ళకి అవసరం లేకపోతే తీసాడు రానేస్తారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. రేపు వీళ్ళకి అవసరం ఉన్న చోట కొన్ని బలమైన ఉంటాయి, కొత్తగూడెమో, ఖమ్మమో, నల్లగొండ, అలాంటి చోట వాళ్ళు కూడా మనల్ని సానుకూలంగా ఇస్తారు, అలా చేస్తారు. చేయకుండా మేము కూడా చేసుకుంటాం. ఇంత స్పష్టంగా నారాయణ గారు చెప్పిన తర్వాత ఇంకా తోక పార్టీలాగా వెళ్ళాల్సిన అవసరం ఉంది నారాయణ గారు. తోక పార్టీలు ఎక్కడ ఉన్నాయి? మేము రాజకీయ అవగాహన మేరకు, జాతీయ స్థాయిలో రాజకీయ అవగాహన మేరకు రాష్ట్రాలు అభివృద్ధి చేస్తాం. రాజకీయ పరిభాషలో మీరు దాన్ని చాలా చక్కగా తోక ఎట్ట అవుతాను చెప్పు. ఇప్పుడు పాలసీని వదిలిపెట్టి ఏం పవర్ కోసమే వాడు వెనకాల తిరిగితే తోక పార్టీలు అవుతాం. మేము జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక రాజకీయ విధానం రూపొందించుకున్న తర్వాత ఆ ఫ్రేమ్వర్క్ మేము పనిచేస్తాం. దానికి బూర్జా పార్టీ కొంచెం బలమైన పార్టీ, దాంతోపాటు కలిసి పనిచేస్తాం. ఎప్పుడు కానీ బలమైన పార్టీతో బలహీన పార్టీ కలిస్తే బలహీన పార్టీకి నష్టం, అది తెలుసు మాకు. అయినా ఫ్రేమ్వర్క్ కుదిరింది, ఆ ఫ్రేమ్వర్క్ మేము పనిచేయాలి. లాస్ట్ టైం అయింది, ముందు 3 సీట్లు ఇస్తామన్నారు, అటుపై ఒకే సీట్ ఇచ్చారు, కొత్తగూడెం ఒకటే. అప్పుడు మేము లేదు మనం వ్యతిరేకించి పోటీ చేస్తామని అనుకున్నాం మేము కూడా. కానీ మళ్ళీ ఏమనుకున్నాము, 5, 6, 10 చేస్తాం అనుకో, మిగతా వాళ్ళకే చేయాలి కదా మనం. అటప్పుడు అయితే ఒకటే మేలు కదా చెప్పేసి ఒప్పుకుని చేసుకున్నాం. అట్లా రాజకీయ అవగాహన మేరకు మేము కలిసి ఉంటాం తప్ప తోక పార్టీకి ఉండే ప్రసక్తే లేదు. టోటల్గా కమ్యూనిస్ట్ పార్టీల భవిష్యత్తు ఏం కాబోతుంది? మీరు ఎంత వద్దనుకున్నా ఈ రోజున ఏదైతే మతోన్మాదం అంటున్నారో, ఏదైతే కాషాయం అంటున్నారో వాళ్ళ అధికారంలో కొనసాగుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీల భవిష్యత్తు ఏంటి అసలు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒకటే, బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఎవరికి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేడా. ఎందుకంటే ఉన్న వ్యవస్థ మొత్తం మారితే తప్ప సమాజం బాగుపడదనే అభిప్రాయం మాకుంది. వాళ్ళు ఉన్నట్లో సమస్యకుంటూ పోదాం, సంక్షేమవాదం మార్చుకుంటూ పోదామని అభిప్రాయం వాడుకుంటుంది. అంటే సంస్కరణవాదం వాడది, మరి పూర్తి మార్పు మాది. ఇది ఫండమెంటల్, ఇది అందరికీ తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పటికప్పటికీ ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ పోతున్నారు. బీజేపీ వచ్చినాక అది ఒక కొత్త తరహా పార్టీ. ఇది వాజ్పేయి కూడా బీజేపీ, కానీ మోడీ వచ్చారు కదా, ఇది కొత్త తరహా మోడీ, కొత్త తరహా బీజేపీ, కొత్త తరహా ప్రధానమంత్రి, ఎంటైర్ డిఫరెంట్. వీళ్ళు ఏం చేస్తారు, ఒకవైపున సంస్కరణ పెట్టుకుంటూనే దేవుడు భక్తి అంటే మన ఫండమెంటల్గా మన సమాజం హిందూ పర్సనాలిటీ కల్ట్ ఉన్న దేశం మంది, రాముడు శ్రీకృష్ణుడు పర్సనాలిటీ ఓరియంటెడ్ సొసైటీ మంది. ఈ సొసైటీలో దాన్ని అనుకూలమైన పద్ధతుల్లో ప్రతి ఒక్కరికి దేవుడి, కమ్యూనిస్టులకి దేవుడి మీద వ్యతిరేకత ఉన్నా దేవుడిని కొంతమంది తిట్టరు. ఇప్పుడు నేను తిట్టను, కానీ నాకు భక్తి లేదు. కొంతమంది తిడతారు, చాలామంది పూజించే ఉండరు మా దగ్గర కూడా, పార్టీలో కూడా. అందులో సహజ సిద్ధమైనటువంటి లక్షణం ఒకటి ఉంది, దాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఓకే, ఇప్పుడు లెనిన్ ఏమంటారంటే, నువ్వు తుపాకీ కొట్టడం ద్వారా సమాజాన్ని మార్చగలగను, చేయొచ్చు, రాజ్యాంగం చేసుకోవచ్చు, మానవ హృదయాన్ని తుపాకీ కొట్టడం సాధించలేవు. ఓకే, మానవ హృదయాన్ని తుపాకీ కొట్టడం సాధించలేవు. దట్ ఈస్ మెయిన్. అంటే మానవ హృదయాన్ని వాళ్ళు ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్ మార్చుకొని దాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే మతాన్ని, కులాన్ని, ప్రాంతాలని రెచ్చగొట్టేటువంటి ఒక వెపన్ తీసుకున్నారు వాళ్ళు. ఆర్థికపరమైన మార్పులు అవి తీసుకోలేదు. దీంతో వాళ్ళకి మీరు చెప్పినట్టుగా 2 సీట్లు ఉన్నటువంటి ఇది అనంతకాలంలో గవర్నమెంట్కి వచ్చేసింది. మేము అప్పుడు 25-30 పార్లమెంట్ సీట్లు ఉంటే ఇప్పుడు మాకు 2 పార్లమెంట్ సీట్లు మిగిలినాయి. అందువల్ల ఇప్పుడు మనకు భారతదేశంలో ఉన్నటువంటి సాంస్కృతిక, ఆర్థిక, సాంఘిక పునాదులు నుంచి వాళ్ళు దాని రాజకీయాలను పక్కన పెట్టి సెంటిమెంట్ ఉపయోగించుకుంటూ పోయారు. అందువల్ల అందరూ దెబ్బతిన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరూ దెబ్బతిన్నారు కదా. అది వచ్చింది కాబట్టి ఇంకా అది పర్మనెంట్గా ఉంటుంది మేము అనుకోవడం లేదు. ఎందుకంటే ఇంత చేసినా, ఇంత భారతదేశంలో కార్పొరేట్ కంపెనీస్ని
పెంచి పోషించి బీజేపీ వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్టార్ట్ అయ్యింది. ఇంకా ఆశలు ఉన్నాయి మీకు? అదంటే చిలకుట్టుడు వ్యాపారం కాంగ్రెస్ పార్టీ. ఇది అవినీతి కూడా రీటైల్ అవినీతి ఇది. కానీ ఇది హోల్సేల్ ఎందుకు చెప్తానంటే అన్నమాట, 16 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయినటువంటి వాళ్ళందరూ విదేశాలు ఉంటే వాళ్ళు ఏమన్నా యాక్షన్ తీసుకున్నాడా? స్విట్జర్లాండ్ అవినీతి డబ్బులు ఉన్నాయి తీసుకొస్తాను చెప్పి తీసుకొచ్చాడా? అవన్నీ తీసుకున్నాడు కదా. ఇది ఇప్పుడు అనేక ఉదాహరణ చెప్పచ్చు. కార్పొరేట్ కంపెనీకి ఎంత రాయితీ ఇస్తారు? 13 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు వాళ్ళకి, అనేక రాయితీలు. భూములంతా ఇస్తున్నారు. చివరికి అడవి సంపద భూమిని కూడా కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తానికి ఒక పెద్ద ప్లాన్ ఏం చేశారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టాలా నోటిఫైడ్ ఏరియాకి కావాలంటే. అందుకని ట్రైబల్ లేట్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పెట్టుకున్నారు. అదే వెంకయ్యనాయుడు పెట్టుంటే సంతకం పెట్టేవాడా? ఆయన వైస్ ప్రెసిడెంట్కి ఎందుకు ఆయన తొలగించారు? మాత్రం తొలగించారు, ఎక్స్టెండ్ చేయలేదు. అంటే ఆమెను పెట్టి ఆమె ద్వారా ఫారెస్ట్ భూములకు సంబంధించినటువంటి చట్టాన్ని సంతకం పెట్టిస్తే ఆ భూములు కార్పొరేట్ కంపెనీకి ఇస్తున్నారు. దానిలో మన గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. దానికి సపోర్ట్ నక్సలైట్లు. కాబట్టి నక్సల్ రహిత భారతదేశం పిలిపించారు. అదే నక్సలైట్లు తీసుకుంటే ఒకప్పుడు పెద్ద బలంగా ఉండే నక్సల్ ఉద్యమం, మావోయిస్ట్ ఉద్యమం ఈరోజు పూర్తిగా ఆపరేషన్ కగారుతో తుడిచిపోయినట్టేనా, ఇంకా లేనట్టేనా? అదే దానికే వస్తున్నా. ఇప్పుడు నక్సలైట్ ఉద్యమం సరే, అది పందా కరెక్ట్ కాదు మా ఉద్దేశం. నేను చెప్తాను, జనజీవన కలవండి, తుపాకులు పెట్టుకోవడం ద్వారా సాధ్యం కాదు. తెలంగాణ సాధిపోవడం జరిగింది. అవన్నీ ఎక్స్పీరియన్స్ అయింది. అన్న సరే వాళ్ళు ఏం లేదు, వాళ్ళు చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఆ అడవి ప్రాంతంలో గిరిజనులను పంపించేయాలంటే, ఎందుకని విలువైన సంపద ఉంది అడవికి, ఫారెస్ట్లో ముడిసరి భూగర్భ సంపద. వాళ్ళు నక్సల్తో తోడున్నారు. కాబట్టి ఆపరేషన్ కగారుతోటి నక్సల్ ఫ్రీ ఇండియా అని చెప్పేసి చంపడం మొదలుపెట్టారు. అంటే అటవీ సంపదను దోచుకోవడం కోసం ఆపరేషన్ కగారు జరుగుతుంది మెయిన్. అదే దానికి ఉద్దేశం అదే. అది లేకపోతే వాళ్ళకేముంది? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఉంటే గిరిజనులకు సపోర్ట్ ఉంటుంది, వీళ్ళు లేకుండా పోతే ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు నక్సలైట్లు తుపాకులు పెట్టున్నారు కాబట్టి మేము కాల్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే నక్సలిజం అనేది ఒక సిద్ధాంతం, దానికి ఒక బేస్ ఉంది, ఇంటర్నేషనల్ బేస్ ఉంది. కానీ నక్సలిజంను చంపలేవు, నక్సలైట్లు చంపచ్చు, బట్ నక్సలైట్ చంపడం చేత కాదు. ఇప్పుడు వీళ్ళు చంపినా కూడా రాకుండా ఉంటుందా? రాకుండా ఉండదు, మళ్ళా వస్తాయి. ఆ సిద్ధాంతం ఉన్నంతకాలం. అంటే వచ్చే ఏడాది పూర్తిగా తుడిచిపెట్టేస్తాం అనేది హోమ్ మినిస్టర్ అమిత్ షా అది ఒక భ్రమ. ఇప్పుడు ఏంటంటే రేపు రాబోయే ఎన్నికలకు వచ్చే లోపల కార్పొరేట్ కంపెనీలు బలంగా ఉండాలి, వాళ్ళు ఫ్రీగా ఉండాలి. తర్వాత కొంతమంది సంపన్న వర్గాలు కూడా కోపమే కదా నక్సలైట్లు అంటే. ఇంకొకటి ఉండండి, ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎలక్టెడ్ గవర్నమెంట్ నేను చంపేస్తాను అని చెప్పారా? అంతకుముందరా ఎంత దుర్మార్గ గవర్నమెంట్ వచ్చినా కూడా మిమ్మల్ని చంపేస్తామని చెప్పారా? ఫ్యాక్షన్లు చెప్పారు, చెమ్మడి వాళ్ళు డెకాయిట్ చెప్పారు చంపేస్తామని. కానీ ఎలక్టెడ్ గవర్నమెంట్ చంపేస్తామని చెప్పలే. హిట్లరు అది వేరు, అదొక హిస్టరీ. డెమోక్రటిక్గా ఎలక్ట్ అయిన గవర్నమెంట్లో నుంచి హోమ్ మినిస్టర్ అయితే మిమ్మల్ని చంపేస్తానంటే ఓపెన్గా చెప్పడం అంటే ఇది ఫస్ట్ టైం. దిస్ ఇస్ ది న్యూ. అది చెప్తాను, మోడీ, అమిత్ షా ప్రత్యేక తరాలు వచ్చారు వాళ్ళు రాజ్యాంగం ధ్వంసం చేయడానికి. దీన్ని ఇది అడ్డుకోవడానికి ఇంకో మార్గం లేదు, అందులో అందరూ కలిసి ఉండక తప్పదని చెప్పేసి మా ఉద్దేశం. ఇది ఎన్నాళ్ళు చేయగలరా అని మీరు చెప్పచ్చు. ఎన్నాళ్ళు పాపం పెరుగుతుంది? విరుగుడు కొరకు ఊరికన్నారా? ఇది పెరిగే కొన్ని ఏమవుతుందంటే ఆ పాపం పెరిగే కొన్ని దారిద్ర్యం పెరుగుతుంది. బ్యాలెన్స్ షీటే కదా, డెబిట్ క్రెడిట్ బ్యాలెన్స్ షీటే కదా వందంతా. బ్యాలెన్స్ షీట్లో సంపద మొత్తం ఒక పక్కకు పోతే దారిద్ర్యం ఇంకో పక్క వస్తుంది. ఇదేమవుతుంది? ఎందుకు ఊరుకుంటారు వాళ్ళు? నువ్వు ఎంత సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా, పసుపు కుంకుమ, అమ్మ ఒడి, ఇంకొక ఒడి, ఏ ఓడి ఇచ్చినా కూడా అసలు దారిద్ర్యం అక్కడ ఉంది కదా, దానికి మర్చిపోతారు వాళ్ళు. అందువల్ల భవిష్యత్తులో తప్పనిసరిగా వైవిధ్యాలు పెరుగుతాయి. వైవిధ్యాలు పెరిగే కొంది దీనికి ఘర్షణ వస్తుంది. భూ ప్రపంచంలో మానవుడు ఉన్నంత కాలం కమ్యూనిజం ఉండి తీరుతుంది. అంటే ఇండియా కూటమి కూడా భవిష్యత్తు ఉందంటారు. ఇండియా కూటమికి భవిష్యత్తు అంటే బీజేపీకి వ్యతిరేకించి ఓడించడానికి ఉపయోగపడే భవిష్యత్తు ఇండియా కూటమికి ఉంటుంది. అంతకన్నా మీరు దానికి బాధ్యత లేదు. ఇండియా కూటమి అంటే బీజేపీని ఓడించడానికి ఉపయోగపడే తప్ప ఇండియా కూటమి మొత్తం కూడా ఇండియా కూటమి వస్తే శోషణ వస్తుంది చేస్తారు వాళ్ళు. ఏమన్నా కార్పొరేట్ కంపెనీ ముగించేస్తారా వాళ్ళు? మా కార్పొరేట్ కంపెనీ వాళ్ళే ముగించరు, మళ్ళీ వాళ్ళతో పక్కన ఉంటారు వాళ్ళు. అందువల్ల ఇండియా కూటమి అత్యంత ప్రమాదకరమైనటువంటి మోడీ ప్రభుత్వం, అమిత్ షా హోమ్ మినిస్టర్గా ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని ఓడించడానికి ప్రయత్నం తీసుకున్నాం. అది దానివల్ల నష్టం ఏంటంటే రాజ్యాంగంలో కూడా తుట్టుపడుస్తున్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డమ్మీ చేసేశారు.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని డమ్మీ చేసేశారు, సిబిఐని డమ్మీ చేశారు, జ్యుడిషియర్ని కూడా డమ్మీ చేయాలంటే ట్రై చేస్తున్నారు రకరకాల పద్ధతులు. బాబరీ మసీద్ తీర్పిచ్చినాడు ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు? ఒకడు ఎంపీగా రాజ్యసభలో ఉంటే ఒకటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నాడు. అందులో అన్నీ కరప్ట్ చేస్తున్నారు వాళ్ళు, వ్యవస్థ అంతా ధ్వంసం చేస్తున్నారు. అట్లా చేసినప్పుడు సహజంగా ప్రాబ్లం, డెమోక్రసీకి ప్రాబ్లం వస్తుంది, కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం వస్తుంది, సెక్యులరిజం ప్రాబ్లం వస్తుంది. వన్ లీడర్, వన్ ఎలక్షన్, వన్ పార్టీ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదంతా ఆడిపోతా ఉంది. డెమోక్రసీని ప్లూరలిజం పోతుంది. అంత ప్రమాదకరంగా ఉంది కాబట్టి ఇండియా కూటమి సపోర్ట్ చేస్తున్నాం. ఈ ఇండియా కూటమి రోల్ చాలా పరిమితమే. రేపు గెలిచినా కూడా దాని రోల్ పరిమితమే. మళ్ళీ మా పోవడం మామూలు జరగాల్సిందే. ఏమవుతుంది ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకి? మీకు ఎక్కడ వెళ్ళినా, ఏ లీడర్ దగ్గరికి వెళ్ళినా కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు ఐక్యం అవుతాయి, ఒకే తాటిపైన ఎక్కువ ప్రయాణిస్తాయి అంటారు. ఏముందండి వివాదాలు? ఆస్తుల పంపకమా, లేకపోతే ఇంటికి ఒకటే సిద్ధాంతం అంటున్నప్పుడు? కాదు, అది అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన చీలిక, కేవలం భారతదేశంలో వచ్చిన చీలిక కాదు. జాతీయ స్థాయిలో వచ్చినప్పుడు రెండుకి చీలిపోయిన మాట వాస్తవం. అప్పుడేంది, ప్రభుత్వాల యొక్క విశ్లేషణలో తేడా వచ్చినాయి. ఇప్పుడు మేమేమంటున్నామంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సిద్ధాంతాలు ఎగిరిపోయినాయి. సోవియట్ యూనియన్ పోయింది, చైనా పోయింది, ఇప్పుడు ఆ సిద్ధాంతాలు లేవు, అది అయిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన విభేదాలు పోయినాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీకి మధ్య విభేదాలు కూడా చివరికి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి కమ్యూనిస్టులు ఐక్యంగా నిలబడి సూర్యజిత్ నాయకత్వాన యూనిటరీ గవర్నమెంట్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిని చేయడానికి కమ్యూనిస్ట్ అంతా కలిసి నిలబడాల్సి వచ్చింది. అప్పుడు అయిపోయింది కదా, కాలం పరిష్కారం చేసేస్తూ వచ్చింది. ఇంకా మనకి ఎందుకు అవి విభేదాలు ఉండాలా, మనకి కలిసిపోదాన్ని సిపిఐ ప్రతిపాదన. అదే అయిపోయింది. ఇప్పుడు కమ్యూనిస్ట్ అక్కడ ఉన్నప్పుడు సాధ్యం కాదు, విశ్వాసం కల్పించాలి. అది మేము సిపిఐ మొట్టమొదటి కూడా చీలిక కరెక్ట్ కాదు, దురదృష్టం చీలిపోయినాం, ఇప్పుడు కలిసి ఉన్నాం అనేది మా ప్రతిపాదన. ఇంకా సిపిఎం నుంచి అటువంటి ప్రతిపాదన సరిగ్గా రాలేదు. సార్ నక్సలైట్లు వాళ్ళు ఇప్పుడు దీన్ని అంగీకరించారు, అది వేరు. మేము ఉద్దేశం అంటే పార్లమెంటరీ పందాన్ని ఆమోదించేటువంటి వామపక్షాలంతా కూడా ఒక గుడి కిందకు వస్తే బాగుంటుంది మా అభిప్రాయం. నాన్నగారు, మీకు వ్యక్తిగతంగానే, ఎందుకంటే ఇప్పుడు పార్టీ నుంచి మీరు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చి మీరు కంట్రోల్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు 75 సంవత్సరాలు. ఇలాంటి ఎప్పుడు మన ఇంట్లో ఒక తోడు ఇదంతా ఉంది. ఎందుకంటే మీరు లైఫ్ అంతా, జీవితం అంతా ఉద్యమాలను నడిపారు, ఎక్కడ బయట ఉన్నారు. వసుమతి గారు లేని లోటు? దాన్ని తెచ్చిన ఎవరిలో కాదు, దాన్ని తెచ్చిన ఎవరిలో కాదు. ఎందుకంటే అన్నమాట, సరే అందరికీ దాంపత్య జీవితాలు ఉంటాయి. ఆమె కమ్యూనిస్టు ఫ్యామిలీ కాదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా కమ్యూనిస్ట్ ఫ్యామిలీ కాదు. చదువుకుంటున్నప్పుడు తిరుపతిలో నాకు పరిచయం, పెళ్లి చేసుకోవడం తప్ప లేదు. అయినాక మమేకమై కలిసి పెళ్లి చేసింది. ఆ ఉద్యోగం చేస్తూ కుటుంబం పోషణతో ఆమె చూసుకుంది, పిల్లలు. చివరి తమాషా అంటే కూడా నమ్మరు, ఆమె ప్రెగ్నెంట్గా ఉంది. తెల్లవారుజాము 3 గంటలకు నాకు టెలిగ్రామ్ వచ్చింది, పొంగనూరులో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని కొట్టేశారు, చావు బతుకుండా అని చెప్పి. అప్పుడు ఫోన్లు లేవు కదా, టెలిగ్రామ్. నేను బయలుదేరుతున్నా 4 గంటలకి, నాకు కొంచెం అనీజీగా ఉందని చెప్పింది. అంటే డాక్టర్ దగ్గరికి పో అని ఏడిపోయా. ఉదయం 8-9 గంటలకి ఒక డాక్టర్ ఎదురింటి ఆయన చూసి ముఖం చూడగానే, పో హాస్పిటల్కి పో, ఏంటి అంటే డెలివరీ స్టేజ్ వచ్చిందని. ఓకే. ఈయన బ్యాంకుకి పోయి సంతకం పెట్టి హాస్పిటల్కి పోయింది. వాళ్ళు పడుకోబెట్టేశారు, డెలివరీ అయిపోయింది. నేను 3 days టెన్షన్, రోజు కొట్లాట్లు గొడవలు టెన్షన్. అది దాదాపు 100 కిలోమీటర్ల దూరం. 3వ రోజు పొద్దున్న ఇంటికి వచ్చి తల్లు తీస్తే మంచం పైన చిన్న బిడ్డ పడుకోవాలి. ఎవరు ఇది అన్న, నాకు స్పృహ లేదు. ఏంది ఇంతప్పుడు మా ఆవిడ వచ్చింది. అరే తప్పు జరిగిపోయింది అని ఇక పోయి మంచం మీద కూర్చుంది. నా పక్కనే మా ఆవిడ కూర్చుంది. మా అమ్మ వచ్చింది, సిగ్గులేదా నీకు, ఇది ఎవరు అడుగుతుంటే ఆవిడ పక్కన కూర్చొని మాట్లాడతాను నువ్వు అని కోడలు పట్టుకుని చడావడి తిట్టింది. అంటే అప్పుడు కూడా నువ్వు ఎందుకు ఇట్లా చేసావు అనలేదు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. వచ్చాకైనా కొంచెం బాధ ఉంటుంది కదా, బాధపడలేదు. మా అమ్మ తిడుతుంది కానీ మా ఆవిడ వల్ల ఆ విధంగా మమ్మల్ని పోషించింది ఏది పిల్లంతా కూడా. అందువల్ల తర్వాత కమ్యూనిస్టు ఆడేమో పార్టీ బలహీనంగా ఉంది కాబట్టి జనం అంతా వస్తే మా పార్టీ ఇంటికి వచ్చేవాడు, వాడు పార్టీ అవసరంలో బంధువుల్ని బయట వాళ్ళని అందరినీ సమంగా చూసుకునేటువంటి ఎగ్జాంపులరీ గృహిణి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఉన్నప్పుడు అనుకున్నాం ఈ స్టేజ్లో మనకు రిటైర్ అయ్యి మన ఊర్లో ఇల్లు కట్టుకున్నాం.
అని ఇక్కడ ఉన్న సైట్ కూడా అమ్మేసి ఊర్లో పోయి ఇల్లు ప్లాన్ చేసుకున్నాం. అది కూడా మామూలు ఇల్లు కాకుండా ఇదేమంటారు చూడు, కేరళ టైప్ ఆఫ్ మండువా టైప్ అటుగా వచ్చి ఆడనే ఉన్న అనుకుని మేము ప్లాన్ చేసుకున్న మాట వాస్తవమే 3 ఏళ్ల క్రితం. సడన్గా ప్రాబ్లం రావడం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. తిరుమల కొండకి మనవని తీసుకుపోయింది గుండు కొట్టేసానికి. మధ్య వామిటింగ్ వచ్చింది. సమ్మర్ కదా అని డౌట్ వచ్చింది. అయినా సరే సాయంత్రం అంత పని అయినాక ఎదురుగా హాస్పిటల్ ఉంటే మా అమ్మాయి తీసుకుపోయినాడు. పోయింది, చూసినాక డాక్టర్ ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ అంబులెన్స్ ఎక్కించాడు. ఏంటన్నా కిందికి వెళ్దామండి, కార్డియాలజీ ప్రాబ్లం అన్నాడు. కార్డియాలజీ ప్రాబ్లం ఉంటే మెడ్రాస్కి వెళ్దామన్నా. ఆల్రెడీ ఒక అటాక్ వచ్చిందన్నాడు. ఓకే, అంటే వామిటింగ్ చేసుకుని చూడు. మేము డిహైడ్రేషన్ ఎందుకంటే మేము అనుకుంది. తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తాం, బాగానే ఉంది. పొద్దున్న ఎంజాయ్ చేశారు. ఒక స్టంట్ వేశారు. స్టంట్ వేసాక మామూలు అయిపోయింది. నాకు కూడా ఒక స్టంట్ వేశారు 5 ఏళ్ల క్రితం. 3 days బాగానే ఉంది. 4th day డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ తిరుపతిలోనే మా కోడలు ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళాము. అందరూ అప్పటికే మా పిల్లలంతా వచ్చారు అమెరికా నుంచి. మా పిండి ఒకటి ఉంటే అందరితో మాట్లాడుకుంటూ డ్రెస్ మార్చుకుంటే రూమ్ లేకపోయింది, అంటే పడిపోయింది. ఇంకా అంతే, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ లోటు తీర్చడం కష్టం. పబ్లిక్ యాక్టివిటీ ఉన్నప్పుడు కొంత అయినా కూడా పర్సనల్గా లాభం ఉంటుంది. అంటే నారాయణ గారు మీరు ఆమె చేసిన పెట్టుబడి ఏంటంటే, నాకు పెట్టుబడి ఆమె చూసుకున్నటువంటి కుటుంబాలు. నేను ఏ మూలకు పోయినా, ఏ ఊరికి పోయినా నన్ను వచ్చి ఆదరించి ఇంటికి తీసుకెళ్ళి చూస్తారు. ఎక్కువ జాగ్రత్త చేస్తారు. అట్లా ఒక పెద్ద పెట్టుబడిని సృష్టించిపోయింది మా బంధువుల పిల్లలు, మా పిల్లలు అందరూ కూడా అట్లా చేసింది. బట్ ఏం చేద్దాం, లైఫ్ ఈజ్. చివరిగా చెప్పండి నారాయణ గారు, చాలా వరకు ఎక్కడ చెడున్నా, అంటే ఎక్కడ ఒక సమస్య ఉన్నా, చెడున్నా కమ్యూనిస్ట్ పార్టీలు వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉద్యమాలు చేసి దాన్ని సరిచేసే పరిస్థితి ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది మీరు బిగ్ బాస్లో ఉన్న చెడుని ఎప్పుడు మీరు విమర్శిస్తూనే ఉంటారు. బిగ్ బాస్ నుంచి వెల్కమ్ చెప్తే వెళ్తారు అక్కడికి దాన్ని సరి చేయడానికి. బయట నుంచి దాన్ని కొంచెం ఫైట్ చేస్తాం తప్ప లోపల ఫైట్ చేస్తాం. ఆ జరిగేది ఇదే వ్యభిచార పంపు అయితే దాన్ని నన్ను పోయి కాపురం చేయమంటావు ఏంది నువ్వు? అది దాన్ని బయట నుంచి సంస్కరించాలా, దాని గురించి ఫైట్ చేస్తాం తప్ప లోపలికి ఎందుకు పోతాం? అది 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 కొంపే అట్లాంటి కొంప అన్నప్పుడు ఆ కొంపలో పోయినా సరి చేయడం ఏంటి? అక్కడ వెళ్ళి మీరు సంసారపక్షంగా చేయొచ్చు కదా దాన్ని. ఏం సంసారపక్షం చేస్తావు? దాన్ని మనం కూడా కలిసిపోవడం తప్ప. ఇప్పుడు ఆ సిస్టమ్ వేరు. ఆ చెడు సాంప్రదాయాన్ని సృష్టిస్తామని చెప్పేసి నేను ఎక్స్పోజ్ చేస్తున్నా. దానివల్ల సంకేతం యూత్ పోదు. ఇప్పుడు పెళ్ళి కానీ యూత్ లేదా యువకులు, అమ్మాయిలు అబ్బాయిలు, భార్యాభర్తలు కాదు, అక్క చెల్లెలు కాదు, అన్నదమ్ములు కాదు, బాంధవ్యం లేదు. కొత్త వాళ్ళని మీ యువకులు తీసుకెళ్ళి ఆడబెట్టి ఒక 100 రోజుల పాటు మీరు తిరగండి, ఉండండి లోపల అని అంటే ఏమంటారు దాన్ని? అదేమంటే సోషల్ బిహేవియర్ అంటారు. భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ సంబంధాలు ప్రపంచం ఎక్కడ ఉందా? మనకు వాళ్ళు నేర్పించాలన్నా? వాళ్ళకి లేదు. పాశ్చాత్య దేశం కుటుంబం 18 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోతారు బయటికి. వాళ్ళు తల్లిదండ్రులు చూసుకోరు, వీళ్ళు పంపించేస్తారు. మనకి అట్లా కాదు కదా. మనకు వచ్చి అనిపించేది వాళ్ళు సాంస్కృతిక విభాగాల్లో ఒక పచ్చి రియాక్షనరీ సాంస్కృతిక రంగం అది. అలాంటి సాంస్కృతిక రంగాన్ని యూత్ని ఆకర్షించడానికి చేస్తున్నారు. చెడు కూడా చేస్తారు, నిజమే. టీవీలు కార్చుకొని చూస్తున్నారు చాలామంది. వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కోట్ల రూపాయలే. బిగ్ బాస్ అంటే భారతదేశ గవర్నమెంట్ కొనగలరు వాళ్ళు. నేను దాన్ని పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టా. ఇదే సత్యనారాయణ ఉన్నాడు, ఆయన 2 రోజుల తర్వాత నువ్వు కోర్టులో పోయి ఒక నోటీస్ ఇప్పించు అన్నాడు. కోర్టుకు పోయా, రిజెక్టెడ్. అదే ఒక సాంస్కృతిక రంగం అని చెప్పేసి అని. జిల్లా కోర్టుకు పోయా, రిజెక్టెడ్. హైకోర్టుకు పోయా, పెండింగ్. ఈరోజు కోవిడ్ వచ్చింది. మొన్న ఈ మధ్య ఒక జడ్జి వచ్చి దాన్ని రివైజ్ చేసి నోటీస్ ఇచ్చాడు. మాకే ఇచ్చాడు నోటీసులు. మీరే ఇవ్వండి, మాకు ఇస్తే లేట్ అయిపోద్దని. నేను మా వాళ్ళని వచ్చి పంపించా. ఎవరు తీసుకోవాలి నోటీస్? మాకు సంబంధం లేదని తలుపు చేసుకున్నారు. నాగార్జున కూడా పారిపోయాడు, తీసుకెళ్ళాడు. మళ్ళీ కోర్టుకి ఇచ్చాం, మీరే ఇవ్వండి అని. ఈ తర్వాత ఇప్పుడు కోర్టు నోటీస్ పంపించారు. ఇద్దరు తీసుకున్నారు, నాగార్జున తీసుకోలే, దాన్ని కూడా పంపిస్తారు. కోర్టులో విచారణ వస్తుంది. నా గురించి అయితే బయట నా ఎక్స్పోజ్ చేయాలి, న్యాయస్థానం కూడా ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతో నా ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ నారాయణ గారు. ఎందుకంటే మీ అనేక అభిప్రాయాలు పార్టీ దగ్గర నుంచి సొసైటీలో ఉండే అనేక అభిప్రాయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.
ఇది కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడుండే ఒడిదుడుకుల్లోన ఎప్పటికీ అజరామరంగా ఉంటాయనేది నారాయణ స్పష్టమైన అభిప్రాయం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.